నమస్తే అండి. నేను సూర్యకుమారిని. ఈరోజు మీకు నేను మా గార్డెన్‌లో పూసిన అన్ని రకాల ఫ్లవర్స్‌ని చూపిస్తున్నానండి. మరి దయచేసి ఈ వీడియో లెంగ్తీగా ఉందని అనుకోవద్దు. చాలా అందమైన ఫ్లవర్స్ మీరు చూస్తారు. మొదటి నుంచి చివరి వరకు చూడండి. దయచేసి మీకు నచ్చినట్లయితే, కంటెంట్ ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్‌గానే చెప్తున్నాను ఈ మాట మీకు. ఇవి గార్లిక్ ఫ్లవర్స్ అండి. ఆల్రెడీ నేను మీకు ఒకసారి ముందు వీడియోలో చూపించాను. ఈ గార్లిక్ ఫ్లవర్స్‌ని నేను ఒక వీడియోలో చూశానండి. ఎవరో ఇంటి ముందు ఆర్చ్ కింద పెట్టి కట్టుకుని చక్కగా పెట్టారు మొక్కని. ఎంత అందంగా ఉందోనండి. ఇది వింటర్‌లోనే పూస్తాయనేది నాకు అర్థమైంది. సరే వాళ్ళు అది చూసినప్పుడు ఆ వీడియోలో అది గార్లిక్ ఫ్లవర్స్ అని తెలిసింది. దాని గురించి నేను ఇంకా నెట్‌లో వేసి చూస్తే దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ తర్వాత నేను ట్రై చేశానండి. నాకు నర్సరీలో ట్రై చేస్తే ఒక 2 అడుగుల పొడవున్న మొక్క దొరికింది నాకు. సరే ఆ మొక్కని తీసుకొచ్చి నేను పెట్టానండి. పాతిపెట్టిన తర్వాత చక్కగా మరి టైం పట్టింది మొక్క పెరగడానికి. ఇంచుమించు 8 మంత్స్ 9 మంత్స్ కూడా పట్టేసిందేమో పెరిగిందండి. ఇంక ఇలా పెరుగుతుంది, పూత రాలేదంట అనుకున్నాను. కానీ పూత రావడం, పూత చూసినప్పుడు, ఆ మొగ్గ చూసినప్పుడు అబ్బా ఎంత ఆనందం అనిపించిందో. హమ్మయ్య! నా కష్టానికి ఫలం దక్కిందనుకున్నానండి. ఏముందండి ఫ్లవర్సు, ఈ ఫ్లవర్స్ అయితే ఒక నెల రోజులు ఉంటాయండి. కొన్ని రోజులకి వాడిపోతాయి, పడిపోతాయి. కానీ ఒక అందం అండి, చాలా అందాన్ని ఇస్తుంది ఈ ఫ్లవర్సు. ముందు రావడము మొగ్గ బడ్ చూసారా, అది డార్క్ పర్పుల్లో ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది కలర్ అయితేనే. అది నెమ్మదిగా ఆ మొగ్గ విచ్చుకుంటూ పర్పుల్లోకి వస్తుంది. ఆ పర్పుల్ కలర్ని మీకు నేను చూడండి స్టెప్ బై స్టెప్ నేను వీడియో తీసానండి. ఇది ఒకేసారి తీసిన వీడియో కాదు, ఇది మొగ్గగా ఉన్నప్పుడు తీసాను. అది మళ్ళీ కలర్ మారుతూ ఫ్లవర్స్ విచ్చుకుంటున్నప్పుడు తీసాను. విచ్చుకున్న ఫ్లవర్స్ కొన్ని రోజులు అయ్యాక ఎలాగా వైట్లోకి వచ్చిందో అది కూడా తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇదిగో మొగ్గలు చూసారా, అదిగో చూడండి ఎంత అందంగా ఉన్నాయో, డార్క్ కలర్లో ఉన్నాయి కదా ఆ మొగ్గలు. అవి కొన్ని విచ్చుకున్నాయి పైన, కొన్ని విచ్చుకున్నాక కొంచెం కలర్ మారినాయి చూసారా, వైట్ కలర్లోకి వచ్చినాయి. ముందు డార్క్ నుంచి కొంచెం కలర్ మారుతూ లైట్ పర్పుల్లోకి వస్తుంది. ఇంకా లైట్ పర్పుల్కి వస్తుంది. ఇంకా లైట్ పర్పుల్కి వచ్చి అప్పుడు వైట్ కలర్లోకి మారుతుందండి. ఇలాగా ఇంత ప్రాసెస్ నడవడానికి 1 మంత్ నడుస్తుంది, ఇంచుమించుగా 1 మంత్. ఆ 1 మంత్లోని అందం చాలా అందంగా ఉంటుందండి గార్డెన్లో మాత్రము. ఇది తప్పనిసరిగా ఈ పువ్వులంటే, ఫ్లవర్స్ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా పెంచుకోవచ్చండి. మరి టెర్రస్ గార్డెన్ పెట్టుకునే వాళ్ళు కానీ, లేదా మనకి కింద గార్డెన్ మనం మెయింటైన్ చేసేవాళ్ళు కానీ చాలా బ్రహ్మాండమైన అందాన్ని ఇచ్చేటటువంటి ప్లాంట్ అండి ఇది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన నర్సరీల నుంచి తెచ్చుకోవచ్చు. ఇదండి, ఇది ఇప్పుడు ఈ మొక్కను నేను పెట్టడము ఒక గ్రో బ్యాగ్లో పాతేసానండి. ఆ గ్రో బ్యాగు పెద్ద సైజు గ్రో బ్యాగ్లో నేను లేయర్గా అంటే ఒక అంగుళం స్టార్టింగ్లో నేను అన్ని పుల్లలు, కొమ్మలు, సన్న కొమ్మలు అన్నీ విరిచేసండి ఒక అంగుళం మేరకి గ్రో బ్యాగ్లో పరిచేసానండి. ఆ గ్రో బ్యాగ్ కూడా మీకు చూపిస్తున్నాను నేను. ఆ గ్రో బ్యాగ్లో పరిచేసి ఒక అంగుళం మేరకు మట్టి వేసానండి. అంగుళం లోతు మేరకు మట్టి వేసాను. ఆ తర్వాత కిచెన్ వేస్ట్ వేసాను. మరలా దానిపైన డ్రై లీవ్స్ వేసాను. ఆ పైన ఒక అంగుళం మేరకి మట్టి వేసాను అండి. ఆ కిచెన్ వేస్ట్ కూడా 3-4 డేస్ నుంచి నేను కవర్లో పోగేసి ఉంచి తీసుకొచ్చి, ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్లో, పెద్ద సైజు గ్రో బ్యాగ్ ఇది, ఇందులో వేసేసి మట్టి వేసి మళ్ళా కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, మట్టి, మళ్ళా కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, మట్టి, అలా ప్రతిరోజు ఇంచుమించుగా నేను ఈ బ్యాగ్ ఫుల్గా నింపేసాను. నింపేసి ఒక 2 మంత్స్ వదిలేసాను. ఇందులో కిచెన్ వేస్ట్ అంటే ఏమేమి వస్తాయంటే, నేను పాడైపోయిన అన్నం కానీ, పాడైన కూరలు కానీ, మనం నెయ్యి కాస్తే అడుగున వచ్చే ఆ మాడు కానీ, పులిసిపోయింది పెరుగైనా, మజ్జిగైనా, ఇరిగిపోయిన పాలైనా, ఏదైనానండి. మరి తర్వాత మనం పీల్ చేస్తాం కదా కాయగూరలది, ఇంకా అన్నీ ఒక్క ప్లాస్టిక్ ఐటమ్స్ తప్పించి మిగతావన్నీ నేను కిచెన్ వేస్ట్ కింద వాడతాను. అవి వేసేసి, మట్టి వేసేసి, డ్రై లీవ్స్ వేసేసి, మట్టి వేసేసి వదిలేస్తాను.
అలా బ్యాగ్ నింపేసి 2 మంత్స్ వదిలేసిన తర్వాత అది చక్కగా మట్టి అయిపోద్ది. ఆ పైన నేను కొంచెము ఒక గుప్పుడు 2 గుప్పిళ్ళు బ్యాగ్ని బట్టి నేను వేపపిండి వేస్తానండి. వేపపిండి వేసి మాగిన పశువుల ఎరువు ఇంచుమించుగా అది 1 కేజీకి మాగిన పశువుల ఎరువు బ్యాగ్ పెద్దది కదండి, అంతా వేసేసి కిందకి పైకి కలిపేసి నేను ఒక 2 ఫీట్స్ ఎత్తున్న మొక్కని తీసుకొచ్చాను. నాకు ఆ మొక్క దొరికింది, పెట్టానండి బ్యాగులోని. అంతే, వాటర్ ఇస్తూ వచ్చాను అంతే. ఇంకా నేను వేరేగా ఏమీ బలానికి ఏమీ ఇవ్వలేదు నేను. అదండి, ఇంచుమించు 9 నెలల దాకా ఆ మొక్క అలా పెరుగుతూనే వచ్చింది. ఇది పూత పోయట్లేదు రావట్లేదు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ వచ్చిందండి, చాలా చక్కగా పూత పూసింది. ఇదిగోండి, కలర్స్ మొత్తం కలర్ చాలా మట్టికి మారిపోయింది, చూసారా. ఇప్పుడండి నేను మీకు ఆకు నేను తెంపి వాసన చూస్తున్నాను, అది చూపిస్తున్నానండి. ఇది పూర్తిగా గార్లిక్ వెల్లుల్లిపాయ వాసన వస్తుందండి. ఓన్లీ లీవ్సే వెల్లుల్లిపాయ వాసన వస్తాయండి, ఫ్లవర్స్ అటువంటి వాసనే ఉండదు. చాలా అందంగా ఉంటాయి, చాలా చక్కగా ఉన్నాయండి. ఆ వీడియోని మీకు తీసి చూపిస్తూ మరి ఇప్పుడు ఇంకా నేను మీకు కలర్ఫుల్ చామంతులు చూపిస్తాను, బంతి పువ్వులు చూపిస్తాను. తర్వాత అండి నీలగోరింటి ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫ్లవర్స్ పేర్లు నాకు గుర్తు రావట్లేదు. ఇలాగండి మనకి ఈ సీజన్లో అంటే ఇంచుమించుగా నవంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అంతా కూడా మనకి మంచిగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ కోసం ఇలాగా ఫ్లవర్స్ని మనము పెట్టుకోవాలంటే అండి, ఫ్లవర్స్ కోసం వేరే విధంగా మట్టి తయారు చేసుకోవాలని చెప్పి నేను వీడియో పెట్టాను. అలాగే నేను సమ్మర్లోని మట్టి తయారు చేసి ఉంచుకుంటాను. నేను సర్వసాధారణంగా నేను కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్ వాటిలో ఎక్కువగా నేను పూల మొక్కలు పెట్టడం అనేది జరగదు, మట్టి తయారు చేసి ఉంచుకుంటాను. కానీ ఈ మొక్క నేను గ్రో బ్యాగ్లో ఎందుకు పెట్టానంటే అండి, ఆ కిచెన్ వేస్ట్ అనేది ఫుల్గా మట్టి కింద తయారైపోయింది. ఎక్కడ ఇంకా తయారవ్వవలసినటువంటి ఇది లేదు. ఎందుకంటే అది తయారవ్వవలసినటువంటి మెటీరియల్ అయితే అక్కడ ఆ వేడికి మనం ఏదైనా మొక్క పెట్టినా కూడా చనిపోతుంది. అందుకని మనకి మట్టి తయారైపోయింది, పూర్తిగా మట్టి అయిపోయింది అనిపించినప్పుడే ఆ కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్తో తయారు చేసిన పాట్ కానీ బ్యాగులు కానీ దాంట్లో పెట్టుకోవాలి. అలా నేను తయారు చేసుకుని పెట్టుకుని మరి ఈ మొక్కని నేను దాంట్లో పెంచడం జరిగిందండి. ఈ విధంగా కుండీలలో నేను చాలా మట్టికి సమ్మర్లోనే నేను పూల మొక్కల కోసం వేరేగా తయారు చేసి ఉంచుతుంటాను. అలాగే నేను లాస్ట్ సమ్మర్లో కూడా, మొన్న సమ్మర్లో నేను తయారు చేసి పెట్టాను. ఆ వీడియో తయారు చేసేటప్పుడు కూడా వీడియో పెట్టాను నేను. చూసారా, ఫ్లవర్స్ కలర్ పూర్తిగా తెలుపులోకి వచ్చేసి ఇంచుమించుగానే ఇంకా ఎన్నో రోజులు ఉండవు ఆ ఫ్లవర్స్. ఇప్పుడు చామంతులు అండి, నాకు చామంతులు మడుల్లోని చిన్న చిన్న కొమ్మల కింద పాతేస్తే అవి చూసారా ఎంత అందంగా వచ్చినాయనండి. ఇదిగోండి, ఈ చామంతుల సీజన్ కాబట్టి చామంతులు భలే పూసినాయండి, చాలా అందంగా ఉన్నాయి. వీటికి నేను మంచి మ్యాథ్ అంటే మనం గొప్ప ప్రికాషన్ ఏం తీసుకోలేదు. నేను మడుల్లోని చిన్న చిన్న కొమ్మల కింద పాతేసి వదిలేసాను. అవి నెమ్మదిగా పెద్ద మొక్కలకి ఇచ్చేటటువంటి వాటర్ కానీ, మరి మడుల్లో నేను సమ్మర్లోని మాగిన పశువుల ఎరువు వేసేసి వదిలేస్తుంటాను. దానివలన ఈ మొక్కలు పెరగడము సీజన్లోని భలే పూస్తాయండి చామంతులు. ఇది మంచి స్మెల్ తోటి చాలా బాగుంది. అది కూడా నేను ఇప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. చామంతులు అండి ఇంచుమించుగా నేను 3 మడుల్లో పెట్టాను. అవన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఫ్లవర్స్ చామంతి తోట కింద తయారైపోయిందండి. నేను ఎప్పుడు కూడా ఎగ్గాయలు కంటిన్యూగా ఇస్తూ ఉండేదాన్నండి. ఇంచుమించు 3 మంత్స్ నుంచి నేను ఎగ్గాయలు ఇవ్వడం నాకు అవ్వలేదు. నేను అనుకున్నాను పెద్దగా ఈ సంవత్సరం పూత రాకపోవచ్చు అనుకున్నాను, కానీ లేదండి. మరి ముందుగా మనం వేసిన సమ్మర్లో నేను ఇచ్చినటువంటి ఆ యొక్క ఎరువులు వల్లనేమో, పశువుల ఎరువు అవి వేసాను కదా, దానివల్లనేమో ఇదిగోండి సీజన్ రావడంతో వాటి పని అది చేసేస్తుంది. చాలా బాగున్నాయండి చామంతులు అయితే మాత్రం. చూడండి, ఇది ఒట్టి కుండీలో పెట్టిన మొక్క అండి. ఇది ఇక్కడ ఇలాగ ఇది కూడా చాలా బాగా పూస్తుంది. ఇది వేరే మడి అండి, వేరే మడిలో ఉన్న మొక్కలు ఇవి ఇలా పూసినాయి.
పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి ఇందులో. ఈ మడుల్లోని నారింజ ఉంది, తర్వాత బత్తాయి చెట్టు ఉంది, రేగిపళ్ళ చెట్టు వేసాను. ఇవన్నీ చెట్లు లాంటివన్నీ ఉన్నాయి దీంట్లోని. కానీ ఆ కింద నేను ఇదిగోండి ఇలాగా కొమ్మలు నాటేస్తే ఆ కొమ్మలు కింద కంటే పాకిపోయి ఇలా ఫ్లవర్స్ ఇలా వచ్చినాయండి. అసలు నేను ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా మరి అందం వచ్చును. నేను చెప్తున్నాను కదా 3 months నుంచి నేను గార్డెన్లో వర్క్ సరిగ్గా చేయలేకపోయాను. అయినా దేవుడు నాకు నా సమ్మర్లో పడిన కష్టానికి ఫలాన్ని ఇప్పుడు ఈ సీజన్లో నాకు ఇస్తున్నారు. టమాటాల సీజన్ కదా, టమాటాలు కూడా వాటికి కూడా నేను ఏం కేర్ తీసుకోవట్లేదు. అవి కూడా చాలా బాగా కాస్తున్నాయండి. దేనికి అవే నా గార్డెన్లోని. మరి చిక్కుడుకాయలు ఏంటి, మరి రేగిపళ్ళు, ఇప్పుడు మళ్ళీ ములక్కాయలు కూడా బాగా దిగినాయి. ఇలాగ సీజన్ని బట్టి తర్వాత మనం ముందుగా సమ్మర్లో పడిన కష్టానికి ఫలాన్ని నేను ఈరోజు చూస్తున్నాను. ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటే కష్టపడాలండి. కష్టపడకుండా ఎవరి నుంచి ఎలాంటి బెనిఫిట్ మనం పొందలేము. నన్ను చాలామంది అంటారు, నన్ను చూస్తే నేను పని చేసేదానిగా కనిపించిందని చెప్పి. మరి మా హస్బెండ్ అన్ని పనులు చేస్తారని చెప్పుకుంటారు. కానీ మా హస్బెండ్కి గార్డెన్లో వర్క్ అంతేం తెలియదండి. ఆయనకి పాపము చాలా మట్టికి నేను పండించిన పంటని హార్వెస్ట్ చేసి పెడతారు ఆయన. ఎంత ఎత్తుగా ఎంత పొడవు పెరిగినాయో వాటిని కష్టపడి కొయ్యడం వరకు చేస్తారు. కానీ మట్టి పని కానీ, మట్టి పని అంటే ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మట్టిలో చేయి పెట్టడం ఇష్టం ఉండదు. చూసారు ఈ చామంతులు చూడండి ఎంత అందంగా ఉన్నాయని. మట్టి కానీ మరి మొక్కలు పెట్టడం కానీ అలాంటి పనులు ఆయన ఏమీ చేయరు. అన్ని పనులు నేను చేసుకుంటాను. బరువైన పనులు ఏమైనా నేను కింద నుంచి మట్టి తెచ్చుకోవడం కానీ, ఏదైనా బరువైన వస్తువులు తెస్తుంటే అలాంటి వాటిలో మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు. కానండి గార్డెన్ వర్క్ అంతా కూడా నేను చేసుకున్నది, నాకు దేవుడు చేసిన సహాయము అంతే. ఆయన ఇచ్చిన ఓపిక, శక్తి అంతే. అంతేగాని మనం ఆడవాళ్ళం కూర్చుని ఉంటే మగవాళ్ళు చేసేస్తారా అంటే అందరూ చేయలేరండి. అందరికీ అన్ని ఇంట్రెస్ట్ ఉండవు. మగాళ్ళ పనులు మగాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేసుకోవాలి. అంతేగాని మనం కష్టపడితేనే. చూసారు ఇక నీలగోరింటి ఫ్లవర్స్ చూసారండి. అంతకుముందు చూసిన ఫ్లవర్స్ ఏమో అవి ఏంటంటారు వాటిని, తురకబంతి అంటారు అవి. ఇవి నీలగోరింటి ఫ్లవర్స్ అండి. చాలా రకాలు ఈ సంవత్సరం నేను వేసాను. ఇది నాకు ఎక్కడ దొరికినాయి అంటే ఆ మొక్కలు దొరికినాయండి. కలర్ఫుల్ అంటే చాలా కలర్స్ ఉంటాయమ్మా అని చెప్పి అమ్మాడు ఆయన. అక్కడ తీసుకొచ్చి నేను వేసాను. ఇవేమో కోడిపుంజు ఫ్లవర్స్ అంటారు కదా, ఇవి ఇలాగా రకరకాల ఫ్లవర్స్ మన గార్డెన్లో వేసుకుంటే గార్డెన్ అంతా ఫ్లవర్స్తో నిండి ఉంటుంది. తర్వాత హనీబీస్ బాగా వస్తాయండి. అవి మనకి చక్కగా పాలినేషన్కి మంచి పరికరం కింద ఉపయోగపడుతుంది. బంతులు చూసారా, పసుపు బంతి మన గార్డెన్లో ఉండటం చాలా మంచిదండి. ఇది ఇంకా ఈ మొగ్గలు ఇంకా విచ్చుకోవాలి. చూసారా ఇవన్నీ ఇంకా మొగ్గల కింద ఉన్నాయి. ప్రేయర్ అండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు తండ్రి. ఇంతవరకు మాకు చేసిన సహాయం కొరకు వందనాలు. మీరు సృష్టించిన అందమైన ఫ్లవర్స్ని ప్రభువా మేము ఆస్వాదిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ కృపాక్షేమం మా వెంట ఉంచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన నీ ప్రేమ అంతటిని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, ముఖ్యంగా నా గార్డెన్పై నీ దయగల హస్తముంచినందుకు వందనాలు. మరి మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నిండైన మీ ఆశీర్వాదములతో నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీ రాజ్యానికి సిద్ధపరచుకోండి ప్రభువా. భూలోకంలో తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తూ జీవించే వారందరికీ మీరు తోడే ఉండండి. మీరెవరో తెలియని వారిని మిమ్మల్ని తెలుసుకునే కృప దయచేయండి. ముఖ్యంగా ప్రభువా మా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, యావత్ ప్రపంచంలో మీ స్వాధీనంలో ఉంచుకుని దీవించి ఆశీర్వదించమని ప్రభువా మా గార్డెన్పై మీ దయగల హస్తం ఎల్లవేళలా ఉంచండి. మా కుటుంబంపై, మా బిడ్డలపై మీ హస్తం ఉంచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా ఉన్న ఈ ఫ్లవర్స్ గార్డెన్ అంతా ఒక్కసారి అలా మీకు చూడండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.